Hi students, welcome to Jaydev Academy. This is the Mani sir, the faculty of geography. ఈ వీడియోలో మనం ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటి, ఆ ప్రాజెక్టులు ఏ నది మీద ఉన్నాయి, ఆ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పి డిస్కస్ చేద్దాం. మీరు గత 5-6 ఏళ్లగా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రాజెక్టులు అడుగుతున్నాడు అనమాట. ఏదో ప్రాజెక్ట్ ఇచ్చేసి ఇది ఎక్కడుంది లేదా ఏ నదిపై ఉంది అని చెప్పి అయితే అడుగుతున్నాడు. సో మనం ఈ నదులకు సంబంధించినటువంటి మొత్తం కూడా డిస్కషన్ చేసాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం కొంచెం ఈ ప్రాజెక్టులు అనేవి ఏమున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, జాగ్రఫీ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే, దేశంలో ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ అన్నమాట. ఏంటి ఆ ముఖ్యమైన ప్రాజెక్ట్? చూడండి, ఆల్రెడీ నదుల చాప్టర్ ఎవరైతే మీరు నా క్లాసెస్ విన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రాజెక్టులు అయితే తగిలినాయి. అక్కడో ప్రాజెక్ట్ చెప్తా ఉన్నా, కానీ ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తాను. చూడండి, ఫస్ట్ది యూరీ ప్రాజెక్ట్ అంటారు. ప్రాజెక్టు పేరు యూరీ ప్రాజెక్ట్. రేపు పొద్దున ఎగ్జామ్ ఏమడుగుతాడు? యూరీ ప్రాజెక్టు ఏ నది మీద ఉంది అని అడుగుతాడు. ఏ నది మీద ఉంది? జేలం నది మీద ఉందన్నమాట. జేలం నది దేనికి ఉపనది? సింధు నది ఉపనదుల్లో చెప్పాను నేను మీకు జేలం నది అని. ఆ జేలం నది మీద యూరీ ప్రాజెక్ట్ ఉంది. ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. అసలు జేలం నది అనేది భారతదేశంలో కేవలం జమ్మూ కాశ్మీర్లోనే ప్రవహించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది అనమాట. సో జేలం నది జమ్మూ కాశ్మీర్లో జేలం నదిపై యూరీ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత రెండోది చూడండి, తుల్బుల్ ప్రాజెక్ట్ అంటారు. ప్రాజెక్టు పేరు తుల్బుల్ ప్రాజెక్ట్ అంటారు. ఏ నది మీద ఉంది అంటే జేలం నది మీదే ఉంది. ఎక్కడ ఉంది అని అడిగితే జమ్మూ కాశ్మీర్ మీదే ఉందన్నమాట. చూడండి, జేలం నది జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ మూడో ప్రాజెక్ట్ చూడండి, సలాల్ ప్రాజెక్ట్ అంటారు. ప్రాజెక్టు పేరు సలాల్ ప్రాజెక్ట్ అంటారు. చీనాబ్ నదిపై ఉంది, జమ్మూ కాశ్మీర్లోనే ఉందన్నమాట. చీనాబ్ నదిపై జమ్మూ కాశ్మీర్. చూడండి, ఇక్కడ సలాల్ ప్రాజెక్ట్ చీనాబ్ నది మీద ఉంది, జమ్మూ కాశ్మీర్. మళ్ళా చీనాబ్ అనేది దేనికి ఉపనది? సింధు నదికి ఉపనది. సింధు నది ఉపనదుల్లో చెప్పా మీకు జేలం నది, చీనాబ్ నది, రావి నది, బియాస్ నది, సట్లేజ్ నది, ఇవన్నీ కూడా సింధు నదికి ఎడమవైపు నుంచి వచ్చి కలిసే ఉపనదులు అని చెప్పి క్లియర్గా అయితే మనం నదుల్లో డిస్కషన్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, బాగ్లీహర్ ప్రాజెక్ట్ అంటారు. ఏమంటారు? బాగ్లీహర్ ప్రాజెక్ట్ అంటారు అనమాట. ఏ నది మీద ఉంది అంటే చీనాబ్ నది మీద ఉంది. ఎక్కడుంది అంటే జమ్మూ కాశ్మీర్ ఉంది అనమాట. చూడండి, ఈ ప్రాజెక్ట్ అన్నీ జమ్మూ కాశ్మీర్లోనే ఉంది. అదవుతుందా? బాగ్లీహర్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది? ఎన్నిసార్లు అడిగాడు బిట్టు. చీనాబ్ నది మీద ఉంది. నెక్స్ట్ దుల్హస్తీ ప్రాజెక్ట్ అంటారు. దుల్హస్తీ ప్రాజెక్ట్ అంటారు. ఏ నది మీద ఉంది అంటే చీనాబ్ నది మీద. ఏ రాష్ట్రంలో ఉంది అంటే జమ్మూ. చూడండి, ఈ స్లైడ్లో యూరీ ప్రాజెక్ట్ జేలం నది, తుల్బుల్ ప్రాజెక్ట్ జేలం నది, సలాల్ ప్రాజెక్ట్ చీనాబ్ నది, బాగ్లీహర్ ప్రాజెక్ట్ చీనాబ్ నది, దుల్హస్తీ ప్రాజెక్ట్ చీనాబ్ నది. ఎక్కడున్నాయి ఇవన్నీ అంటే కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఆరోది అనమాట, రంజిత్ సాగర్ ప్రాజెక్ట్ అంటారు. రంజిత్ సాగర్ ప్రాజెక్ట్ అంటారు అనమాట. ఈ రంజిత్ సాగర్ ప్రాజెక్ట్ అనేది రావి నది మీద ఉంది, పంజాబ్లో ఉంది. రావి నది అనేది కూడా సింధు నది యొక్క ఉపనదే. రంజిత్ సాగర్ ప్రాజెక్ట్ రావి నది, పంజాబ్. మీరు ఖచ్చితంగా ఏ నది మీద ఉందో చదువుకోవాలి, ఎక్కడుందో కూడా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్. నాథ్పా జాక్రీ అంటారు. ఏ నది మీద ఉంది అంటే సట్లేజ్ నది మీద ఉంది. ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్. సట్లేజ్ నది అనేది కూడా దేనికి ఉపనది? సింధు నది ఉపనదులలో అతి పొడవైన ఉపనది ఏది అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, దేశంలో అత్యంత ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. జల విద్యుత్ ప్రాజెక్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏది అంటే నాథ్పా జాక్రీ. ఇంపార్టెంట్ బిట్ ఇది. దేశంలో అత్యంత ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా విద్యుత్ను అయితే ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. అలాంటి వాటిని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ దాని తర్వాత చూడండి 8 ఇంపార్టెంట్ బిట్ అనమాట. బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఎన్నిసార్లు అడిగాడో ఈ బిట్. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది? సట్లెజ్. ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ పంజాబు సరిహద్దుల్లో ఉందన్నమాట. మరి దీని ఇంపార్టెన్స్ చూడండి. ఇంపార్టెన్స్ దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి అంటే బాక్రానంగల్. చూడండి దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి అంటే బాక్రానంగల్. దేశంలో అతి పొడవైన ప్రాజెక్ట్ ఏదంటే హిరాకుడ్ ప్రాజెక్టు. దేశంలో అత్యంత ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్టు గుర్తుపెట్టుకోండి. జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది అంటే నాథ్పా జాక్రీ అంటారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 9వది రిహండ్ ప్రాజెక్ట్ అంటారు. రిహండ్ ప్రాజెక్ట్. రిహండ్ ప్రాజెక్ట్ అనేది రిహండ్ నది మీదే ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. రిహండ్ అనేది మనకి ప్రధానంగా గంగానది ఉపనదుల దగ్గర వచ్చింది అనమాట. అదవుతుందా? రిహండ్ ప్రాజెక్టు. రిహండ్ నది. మిమ్మల్ని ఏమడుగుతాడు ఇలాంటివి? రిహండ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ దాని తర్వాత తేహ్రీ డ్యామ్ అంటారు. స్టార్ మార్క్ బిట్. ఇది స్టార్ మార్క్ బిట్ అనమాట. తేహ్రీ ప్రాజెక్ట్ అంటారు. తేహ్రీ ప్రాజెక్ట్ అనేది భగీరథ నదిపై ఉంది, ఉత్తరాఖండ్. ఇక్కడ భగీరథ నది అంటే గుర్తుపెట్టుకోండి గంగా నది. గంగా నదిని పుట్టిన చోట ఏమని పిలుస్తారు? భగీరథ నది అని పిలుస్తారు. దాని మీద ఏం డ్యామ్ కట్టారు? తేహ్రీ డ్యామ్. మరి దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే భారతదేశంలో అతి ఎత్తైన ప్రాజెక్టు తేహ్రీ డ్యామ్. భారతదేశంలో అతి ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్ట్ అయితే నాథ్పా జాక్రీ. దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అతి ఎత్తైన ప్రాజెక్ట్ ఏదంటే మాత్రం తేహ్రీ డ్యామ్. ఇక్కడ ఎత్తైనది అంటే దేన్ని బేస్ చేసుకుంటారు అంటే సముద్ర మట్టాన్ని బేస్ చేసుకుంటారు. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తుగా ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి ఈ డ్యామును తేహ్రీ డ్యామును వ్యతిరేకించిన పర్యావరణవేత్త ఎవరు అంటే ఆయన పేరు సుందర్లాల్ బహగునా. ఇంపార్టెంట్. సుందర్లాల్ బహునా గారు ఈ తేహ్రీ డ్యామును వ్యతిరేకించడం అయితే జరిగింది. తేహ్రీ డ్యామ్కి వ్యతిరేకంగా సుందర్లాల్ బహునా గారు చేసిన ఉద్యమం పేరేంటి అంటే చిప్కో మూవ్మెంట్ అంటారు. చిప్కో ఉద్యమం అంటారు. మొక్కలు నరక్కుండా అడవులను కాపాడండి అని చెప్పి నదులను ముఖ్యంగా ఈ భగీరథ నదిని కాపాడాలని, తేహ్రీ డ్యామ్ వల్ల అనేక ముంపు ప్రాంతాలు ముంపు గ్రామాలు ఏర్పడతాయని దానికి వ్యతిరేకంగా ఏంటిది చిప్కో ఉద్యమాన్ని చేసిన వ్యక్తి ఎవరు అంటే సుందర్లాల్ బహగునా అంటారనమాట. నెక్స్ట్ 11 చూడండి ఫరక్కా ప్రాజెక్ట్ హుగ్లీ నది మీద. ఏ నది మీద? హుగ్లీ నది మీద, వెస్ట్ బెంగాల్. మీకు గంగా నది అని వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళాక ఫరక్కా అనే ప్రాంతం దగ్గర ఇలా 2 పాయలుగా చీలిపోయిద్ది అని చెప్పా. గుర్తుందా? ఇలా వస్తున్న గంగా ఇలా చీలిపోయిద్ది అన్నమాట. ఎక్కడ చీలిపోయిద్ది? ఫరక్కా అనే ప్రాంతంలో చీలిపోయింది. ఇక్కడే ప్రాజెక్ట్ కట్టారు. ఫరక్కా ప్రాజెక్ట్ అంటారు. ఏ నదే? హుగ్లీ నది. వెస్ట్ బెంగాల్లో గంగా నదిని ఏమని పిలుస్తారని చెప్పా? హుగ్లీ నది అని పిలుస్తారు. అదవుతుందా? మీకు ఇవి అర్థం కావాలి అంటే మీరు మెయిన్ నదుల చాప్టర్ వినాలి, నదుల చాప్టర్ చదవాలి. అప్పుడే ఈ ప్రాజెక్టులు క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ 12 చూడండి మాతా టెల్లా ప్రాజెక్ట్ అంటారు. మాతా టెల్లా ప్రాజెక్ట్ ఎక్కడ ఏ నది మీద ఉంది అంటే బెట్వా నది. ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్. బెట్వా నది అనేది గంగా నది ఉపనదుల్లో చెప్పాను మీకు. గంగా నది ఉపనదుల్లో చెప్పాను. నెక్స్ట్ గాంధీ సాగర్ ప్రాజెక్ట్ చంబల్ నదిపై ఉంది, మధ్యప్రదేశ్. ఈ చంబల్ అనేది కూడా గంగా నది ఉపనదే. చంబల్ అనేది కూడా గంగా నది యొక్క ఉపనదే. నెక్స్ట్ అటల్ బ్రిడ్జ్ అంటారు, సర్దార్ బ్రిడ్జ్ అంటారు. అటల్ బ్రిడ్జ్, సర్దార్ బ్రిడ్జ్ అంటారు. 2 కూడా శబర్మతి నది మీదే ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి అన్నమాట. ద్వీపకల్ప నదులలో అత్యంత ఉత్తరాన ఉన్న నది ఏది అంటే శబర్మతి. అందుకే మీకు నదులు చెప్తున్నప్పుడు ద్వీపకల్ప నదుల్లో ఫస్ట్ ఏ నది చెప్పా? నేను శబర్మతే చెప్పా. రాజస్థాన్లో పుట్టిద్ది, గుజరాత్లోకి వచ్చిద్ది, గల్ఫ్ ఆఫ్ కంబాట్ అనే ప్రాంతంలో సముద్రంలో కలిసిపోయింది. చాలా క్లియర్గా అక్కడైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత చూడండి మహీ బజాజ్ సాగర్ ప్రాజెక్ట్. చూడండి పేరులోనే ఉంది ఇక్కడ మహీ అని. ఏ నది మీద ఉంది? మహీ అనే నది మీద ఉంది. ఎక్కడుంది? రాజస్థాన్. కర్కట రేఖను 2 సార్లు ఖండించే ఏకైక భారతీయ నదేంటి? మహీ నది. గుర్తున్నాయా? మహీ నది మధ్యప్రదేశ్లో పుట్టిద్ది, రాజస్థాన్లోకి వెళ్ళిద్ది, మళ్ళా గుజరాత్లోకి వచ్చింది, కర్కట రేఖను 2 సార్లు ఖండించింది, గల్ఫ్ ఆఫ్ కంబాట్ అనే ప్రాంతంలో సముద్రంలో కలిసిపోతుంది. ఇవన్నీ చాలా క్లియర్గా అయితే అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అన్నమాట. ఇక
16 ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అంటారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టు నర్మదా నది మీద ఉందన్నమాట, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ నర్మదా నది మీద ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ 17 సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ నర్మదా నది మీద ఉంది, గుజరాత్లో ఉందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్కు బిట్టు మనకి సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ సర్దార్ చూడండి ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చా, నర్మదా బచావో ఉద్యమాన్ని చేసింది ఎవరు అంటే మేతా పాట్కర్. మీకు ఆల్రెడీ నర్మదా నది చెప్పేటప్పుడు చెప్పాను, జస్ట్ ఇక్కడ ప్రాజెక్టులు చెప్తున్నాను కాబట్టి కూడా ఒక పాయింట్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నర్మదా నది భారతదేశంలో అత్యధిక మధ్య తరహా, భారీ తరహా, చిన్న తరహా ప్రాజెక్టులు దేశంలో నర్మదా నది మీదే ఉన్నాయి అన్నమాట. ఈ నర్మదా నదిని కాపాడండి అని చెప్పి ఒక ఉద్యమం జరిగింది. నర్మదా బచావో ఎవరు చేశారు అంటే మేతా పాట్కర్ చేశారు, గుర్తుపెట్టుకో. ఇక 18వ ప్రాజెక్ట్ ఉకాయ్ ప్రాజెక్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఉకాయ్ ప్రాజెక్ట్ అంటారు. ఏ నది అంటే తపతి నది. తపతి నదిని ఏమని పిలుస్తామని చెప్పాం మనం, తాపీ నది. ఏ రాష్ట్రం అంటే గుజరాత్. ఉకాయ్ ప్రాజెక్ట్ తాపీ నది మీద ఉంది. నెక్స్ట్ దాని తర్వాత చూడండి కక్రపారా ప్రాజెక్ట్. కక్రపారా ప్రాజెక్ట్ ఇది కూడా తపతీ నది మీదే ఉంది, గుజరాత్లో ఉందన్నమాట. కక్రపారా ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ 19 బాబ్లీ ప్రాజెక్ట్, ఇంపార్టెంట్. బాబ్లీ ప్రాజెక్ట్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ మహారాష్ట్ర మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ అనమాట. గోదావరి నది మీద ఉంది, మహారాష్ట్రలో ఉందన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత చూడండి జయక్వాడి ప్రాజెక్ట్. జయక్వాడి ప్రాజెక్ట్ అనేది గోదావరి నది మీద ఉంది, మహారాష్ట్రలో ఉంది. చదవాలి, ప్రాజెక్ట్స్ అన్నీ చదవాల్సిందే, ఎగ్జామ్లో ఇస్తున్నాడు. నెక్స్ట్ చూడండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటారు, లేదా దాన్నే పోచంపాడు ప్రాజెక్ట్ అంటారు. శ్రీరామ్ సాగర్, పోచంపాడు. మీకు తెలంగాణ ఎగ్జామ్స్లో అయితే ఇది చాలాసార్లు ఇచ్చాడు. పోచంపాడు ప్రాజెక్ట్ అంటారు. ఏమంటారు? పోచంపాడు ప్రాజెక్ట్ అంటారు. ఈ పోచంపాడు ప్రాజెక్ట్ అనేది గోదావరి నది మీద ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ ఎల్లంపల్లి లేదా శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అంటారు. ఎల్లంపల్లి లేదా శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అంటారు. గోదావరి నది మీద ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీరు గమనిస్తే నార్త్ నుంచి సౌత్ వైపు నదులు చెప్పుకుంటా వస్తా ఈ ప్రాజెక్టులు చెప్తున్నాను అనమాట. ఇక పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ గోదావరి నది మీద నిర్మిస్తున్నారు. ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. ఎప్పుడో స్టార్ట్ చేశారు. అవలా ఇప్పటికి అవలా ఎప్పటికైద్దో తెలియదు. భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న రాష్ట్రం. ఎప్పటి నుండో ఇప్పుడు ఎప్పటికో. పోలవరం ప్రాజెక్టు కూడా అంతే, ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇప్పుడు జరుగుతుంది, ఎప్పటికీ జరిగిద్ది అన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ అంటారు. ధవళేశ్వరం బ్యారేజ్, దీన్ని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని కూడా అంటారు. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ వాడు అనమాట. బ్రిటిష్ వాడు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రైతుల గురించి ఆలోచించి ఎన్నో గొప్ప పనులు చేశాడనమాట. అందుకని ఆ బ్యారేజ్కి ఆయన పేరు పెట్టారు. ఏ నది మీద ఉంది అంటే గోదావరి నది. ఏ రాష్ట్రంలో ఉందంటే మాత్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాణహిత నదిపై ఉంది, తెలంగాణ. ఈ ప్రాణహిత అనేది గోదావరి నది యొక్క ఉపనది. గోదావరి ఉపనదులు క్లియర్గా చెప్పుకున్నాం. కృష్ణానది ఉపనదులు కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ అండి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది? ప్రాణహిత నదిపై. ఎక్కడుంది? తెలంగాణ. కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని అయితే ప్రారంభించారు. నెక్స్ట్ చూడండి నిజాం సాగర్ ప్రాజెక్ట్ మంజీరా నది మీద ఉంది, తెలంగాణ. నిజాం సాగర్, ఈ మంజీరా అనేది కూడా గోదావరి నది యొక్క ఉపనదే. నెక్స్ట్ సింగూర్ ప్రాజెక్ట్ మంజీరా నది, తెలంగాణ. సింగూర్ ప్రాజెక్ట్ మంజీరా నది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ మంజీరా నది. నెక్స్ట్ చూడండి ఆల్మట్టి డ్యామ్ అంటారు. ఆల్మట్టి డ్యామ్ లేదా లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అంటారు. ఆల్మట్టి డ్యామ్ లేదా లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ అంటారు. కృష్ణా నదిపై అన్నమాట, కర్ణాటక. గోదావరి అయిపోయింది. ఇప్పుడు ఏ నది మీద ప్రాజెక్టులు? కృష్ణా నది మీద ప్రాజెక్టులు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి మహాత్మా గాంధీ ప్రాజెక్ట్ అంటారు, లేదా దీన్ని కల్వకుర్తి ఎత్తిపోదల పథకం అంటారు. కల్వకుర్తి ఎత్తిపోదల పథకం అంటారు అనమాట.
అదవుతుందా? ఏ నది మీద ఉంది? కృష్ణా నది మీద తెలంగాణ. ఎన్నిసార్లు అడిగాడు తెలంగాణ ఎగ్జామ్స్లో? తెలంగాణ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి గ్రూప్ 2 వరకు కూడా తెలంగాణలో ప్రతి ఎగ్జామ్లో బిట్స్ పడుతున్నాయి. నెక్స్ట్ ప్రియదర్శిని జోరాల ప్రాజెక్ట్. ప్రియదర్శిని జోరాల ప్రాజెక్ట్ అంటారు, కృష్ణా నది మీద అనమాట, తెలంగాణ. ప్రియదర్శిని జోరాల ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ శ్రీశైలం డ్యామ్. శ్రీశైలం డ్యామ్ ఏ నది మీద ఉంది? కృష్ణా నది మీద. ఏ రాష్ట్రం శ్రీశైలం అంటే? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా నది మీద ఉంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మీకు కృష్ణా నది చెప్పినప్పుడు నదుల చాప్టర్లోకి వెళ్ళి ఒకసారి కృష్ణా నది ఓపెన్ చేసి చూడండి. అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ గురించి 10 పాయింట్లు చెప్పా ఎక్స్ట్రా. ప్రపంచంలో అతిపెద్ద రాతి కట్టడం అని, దీనికి 2 కాలువలు ఉంటాయని, కుడి కాలువ ఎడమ కాలువ, వాటికి పేర్లు, ఏ సంవత్సరం నిర్మించారు ఏంటనేది క్లియర్గా అక్కడైతే చెప్పాము. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఇంజనీర్ ఎవరు అంటే కేఎల్ రావు అనమాట. చూడండి ఇక్కడ పులిచింతల ప్రాజెక్ట్ లేదా కేఎల్ రావు సాగర్ ప్రాజెక్ట్ అంటారు. కేఎల్ రావు సాగర్ ప్రాజెక్ట్ అంటారు అన్నమాట. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఇంజనీరు కేఎల్ రావు గారు. ఆయన జ్ఞాపకార్థం పులిచింతలకు ఆయన పేరైతే పెట్టారు. ఏ నదిపై ఉందంటే కృష్ణా నది. ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 30 జలపుత్ డ్యామ్ అంటారు. చూడండి జలపుత్ డ్యామ్ అంటారు, మాచ్కండ్ నదిపై ఉంది, ఒరిస్సా. ఈ నదులు చెప్పేటప్పుడు మీకు డుడుమా జలపాతం అని ఒక జలపాతం చెప్పారు, గుర్తున్నాయో మరి లేవో మీకు. డుడుమా జలపాతం. ఈ డుడుమా జలపాతం మాచ్కండ్ నది మీదే ఉందని చాలా క్లియర్గా అయితే చెప్పాను. ఇక 36 ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్, గండిపేట ప్రాజెక్ట్, మూసీ నది, తెలంగాణ. కృష్ణానది అయిపోయింది. కృష్ణానది యొక్క ఉపనది ఏంటిది? మూసీ నది. నెక్స్ట్ చూడండి ఉజ్జయిని డ్యామ్. ఉజ్జయిని డ్యామ్ భీమా నది మీద ఉంది, మహారాష్ట్రలో ఉందన్నమాట. ఉజ్జయిని డ్యామ్ అంటారు, భీమా నది మీద ఉంది, మహారాష్ట్రలో అయితే ఉంది. నెక్స్ట్ దాని తర్వాత చూడండి తుంగభద్ర డ్యామ్ లేదా పంపా సాగర్ ప్రాజెక్ట్ అంటారు. తుంగభద్ర ప్రాజెక్ట్ లేదా పంపా సాగర్ ప్రాజెక్ట్ అంటారు. తుంగభద్ర నది మీద ఉందన్నమాట, కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఉంది, గుర్తుపెట్టు. నెక్స్ట్ సుంకేశుల ప్రాజెక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సుంకేశుల ప్రాజెక్ట్ తుంగభద్ర నది మీద ఉంది, ఆంధ్రప్రదేశ్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సోమశిల ప్రాజెక్ట్. సోమశిల ప్రాజెక్ట్ పెన్నా నది మీద ఉంది, నెల్లూరులో ఉంది. నెల్లూరు. నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్. మీకు నదులు చెప్పేటప్పుడు కూడా ఒకసారి చెప్పాను, చూసుకోండి అక్కడ, అది ఉందా. నెక్స్ట్ దాని తర్వాత చూడండి హిరాకుడ్ ప్రాజెక్ట్ మహానది మీద ఉంది, ఒరిస్సా రాష్ట్రం. స్టార్ మార్క్ బిట్ అనమాట. చూడండి దేశంలోనే అతి పొడవైన ప్రాజెక్ట్, దేశంలోనే అతి పొడవైన ప్రాజెక్ట్ ఏంటి అంటే హిరాకుడ్ ప్రాజెక్ట్. చూడండి దేశంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏది అంటే బాక్రానంగల్, సట్లేజీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మధ్య ఉంటుంది. భారతదేశంలో అతి పొడవైన ప్రాజెక్ట్ ఏది అంటే హిరాకుడ్, ఒరిస్సాలో మహానది మీద ఉంది. భారతదేశంలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్ ఏది అంటే తెహ్రీ డ్యామ్ అంటారు. ఏమంటారు? తెహ్రీ డ్యామ్ అంటారు. ఎక్కడుంది అంటే మనకి ప్రధానంగా ఉత్తరాఖండ్లో ఉంది. ఇక దాని తర్వాత వచ్చేటప్పటికి బలిమెలా ప్రాజెక్ట్ అంటారు. ఏమంటారు? బలిమెలా ప్రాజెక్ట్ అంటారు. సీలేరు నది మీద ఉందన్నమాట, ఒరిస్సా. శబరి, సీలేరు ఉపనదులు చెప్పేటప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా. నెక్స్ట్ శివసముద్రం ప్రాజెక్ట్. ప్రాజెక్టు పేరే శివసముద్రం ప్రాజెక్ట్ అనమాట. ఎక్కడుంది అంటే కావేరీ నది మీద. ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ దాని తర్వాత ముల్లా పెరియార్ ప్రాజెక్ట్. ముల్లా పెరియార్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది అంటే పెరియార్ నది మీద. ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో అయితే. నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఇడుక్కి డ్యామ్ అంటారు. డ్యామ్ పేరు అది, ఇడుక్కి డ్యామ్ అంటారు. పెరియార్ నది మీద ఉంది, కేరళ రాష్ట్రంలో ఉంది. ఎక్కడుంది చూడండి, ఇడుక్కి డ్యామ్ అంటారు, పెరియార్ నది మీద ఉంది, కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ దాని తర్వాత రాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ అంటారు. చంబల్ నది మీద ఉంది, రాజస్థాన్లో అయితే ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి మనకి? 46 ప్రాజెక్టు. మళ్ళా మీరు ఈ 46లో సార్ ఏది ఇంపార్టెంట్ సార్, ఏది అన్ఇంపార్టెంట్ సార్ అని అడగద్దు.
ఈ 46 కూడా ఇంపార్టెంటే. ఇవి కాకుండా మీకు నదులు చెప్పేటప్పుడు కూడా నేను అక్కడక్కడ కొన్ని ప్రాజెక్టులు చెప్పాను అనమాట. అవి కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ 60-70 ప్రాజెక్టులు అయితే ఎగ్జామ్లో మనల్ని ప్రాజెక్టుల మీద కూడా బిట్ అడుగుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఈ మధ్య ప్రాజెక్టులు మ్యాచింగ్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఇటు పక్కన ప్రాజెక్టు, ఇటు పక్కన నది ఇచ్చేసి ఏ నదుల మీద ఉన్నాయో మ్యాచింగ్ చేయమంటున్నాడు. సో జాగ్రత్తగా అయితే చూసుకోండి స్టూడెంట్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.